వెళ్ళకు, ప్రమాదం, నీ ప్రాణాలకు ప్రాణహాని. రండి దొరా, రండి. రండి దొరా. ఇంకా ఎంత దూరం రా? నడిచి నడిచి నవనాడులు కుంగిపోయాయి. అబ్బురాలు చూడాలంటే అంత సులభమా దొరా? ఆ అబ్బురాన్ని చూసేలోపు మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి కదరా. కూసంత ఓపిక పట్టుదరా, కూతంత దూరంలోనే ఉండాలి. ఆ అద్భుతాన్ని సాధించాలన్న ఆశతో ఎక్కడ ఏ మూలన ఆ మహిమాన్వితమైన సర్వేశ్వరుడి శక్తి తెలుసుకోవటానికి ఏళ్ల తరబడి తప్పించావురా. అల్పులు చేరలేని అద్భుతంరా అది. ఆ అద్భుతాన్ని మనకు చూపించడానికి ఏదో దివ్యశక్తి వీడిని పంపించిందిరా. వీడి వలన కొన్ని సంవత్సరాల మన శ్రమ ఫలించబోతోందిరా. దొరా, అదిగో మీరు అడిగిన మహా అద్భుతం. రండి దొరా. కంటికి కనిపించే ఆ వెలుగు కానరాని లోకాలకు పంపగలదు. మహిమాన్వితమైన ఆ మరకతలింగాన్ని చేరటం అంత సులభం కాదు. దారి చూపించిన వాడే ముందుగా వెళ్ళాలి. కోయదొరా, నువ్వు వెళ్ళు. వెళ్ళరా, అడవి బిడ్డవి, నీకేం అడ్డం ఉంది? వెళ్ళు. కపాలి,
ఇప్పుడు నీ వంతు. నీ తంత్రాశక్తితో మనల్ని లోపలికి రాకుండా అడ్డుపడే ఆ శక్తిని నిరోధించు. అలాగే స్వామి, నా తంత్రశక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు. మనల్ని అడ్డగించే శక్తి దారి వదిలి ఆహ్వానించేలా చేస్తాను. వెళ్ళు. ఏంటి స్వామి, ఆ మాంత్రికుడికి అసాధ్యమంటే ఈ మరకతలింగం దగ్గరకు వెళ్ళగలిగేవారు ఎవరు? ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసురా. ఇద్దరిని బలిచ్చాక నా నమ్మకమే నిజమని అర్థమైంది. ఈ మరకతలింగం దగ్గరికి అల్పులు వెళ్ళటం అసాధ్యం. లోపలికి ప్రవేశించగలిగేది ఆ భూపతి వంశీకులు మాత్రమే. ఈ నాగబంధాన్ని ఛేదించాలి అంటే వాళ్ళ దగ్గరున్న శంఖం, శూలం, రుద్రాక్ష మూడింటిని కలిపి పూజ చేస్తేనే ఈ అష్టదిగ్బంధనం విడిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు స్వామి? హైదరాబాదులో ఉన్నారు. ఇప్పుడు మనం పట్టుకోవాల్సింది వాళ్ళనే. వాళ్ళ ద్వారానే ఈ మరకతలింగాన్ని పొందగలం. పదండి. ఏమండి, బోట్స్ కావాలా? అవునండి, ఎన్ని కావాలి? 2 బోట్స్ కావాలి. 2 బోట్స్ 1200 అవుతుంది. ఓకే. సేఫ్టీ జాకెట్స్ అవసరం లేదు. అదేంటండి, సేఫ్టీ జాకెట్స్ ఇంపార్టెంట్ కదా. పర్లేదండి. వద్దంట్లో పెట్టేసాయి. థ్యాంక్ యూ. మీ వాళ్ళని తీసుకొచ్చండి. థ్యాంక్ యూ. బిల్లు మీరు తిరిగి వచ్చినప్పుడు ఇస్తాను.
సావిత్రి, జాగ్రత్తమ్మా. ఇక నీ చావు తప్పదు సావిత్రి. ఈ నీళ్ల మధ్యలో నిన్ను నా నుంచి కాపాడేవాడు ఎవ్వడూ లేడు. అదేంటి మనల్ని వదిలేసి అలా వెళ్ళిపోతున్నారు? అమ్మా సావిత్రి! వాళ్ళ ఏకాంతానికి మనం అడ్డుపోలేలా ఎలాగూ వచ్చాం. వాళ్ళిద్దరే ఉండాలి, మాట్లాడుకోవాలని ఉంటుందిగా. వెళ్ళనివ్వత్తయ్యా. నీకీ మధ్య చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ఈ తెలివితేటలన్నీ ఆ అబ్బాయి పరిచయం అయ్యాకేగా. పోతయ్యా. చెరువు మధ్యలో పొమ్మంటే ఎక్కడికి పోయేది? మన మధ్య ఇలాంటి రోజు వస్తుందో లేదో అని రోజు భయపెడదానండి. భర్తతో బయట ప్రపంచానికి వస్తే ఇంత ఆనందంగా ఉంటుందని ఇప్పుడే అర్థమవుతుంది. ఇలా మీతో తిరుగుతుంటే ఎన్ని రోజులు ఈ ఆనందానికి ఎందుకు దూరం అయ్యామా అనిపిస్తుంది. ఈ ఆనందానికి ఇదే చివరి రోజు. అదే రేపు బయలుదేరి వెళ్ళిపోతాం కదా అంటున్నాను. ఓ ఏమండి, ఏంటి ఇంత దూరం వచ్చేసావు? దూరంగా వస్తేనే కదా దూరంగా వెళ్ళగలిగేది. ఏంటండి? అదే కష్టాలకి దూరంగా వస్తేనే కదా దూరంగా వెళ్ళగలిగేది అంటున్నాను. ఓ అదా, సరే పదండి. ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం. వెళ్దాంలే సావిత్రి. సావిత్రి! 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 ఏమండి? ఏమండి? సావిత్రి! సావిత్రి! ఏమండి? సావిత్రి! అయ్యో! ఏమండి? సావిత్రి! సావిత్రి! ఏమండి? సావిత్రి! 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 ఏమండి? హెల్ప్! ఏమండి? సావిత్రి! ఏమండి?
ఏమైంది సార్? నా భార్య నీళ్ళని మునిగింది సార్. సార్ ప్లీజ్ సార్, హెల్ప్ మీ సార్. రేయ్, సార్. వెళ్ళండి త్వరగా. తీసుకో ఫాస్ట్. సావిత్రి, వెళ్ళు, త్వరగా. సావిత్రి, వెళ్ళి వెతకండి. సావిత్రి. మొత్తం అంతా వెతకండి. అటు అటు, రైట్ రైట్. అటు కూడా చూడు. అన్నయ్య నందిని, హెల్ప్ హెల్ప్ అంటున్నా, వదిలేది. సావిత్రి, మీ వదిన నీళ్ళలో మునిగిపోయిందమ్మా. వెతకడానికి వెళ్ళారు. అయ్యో ఏమిటయ్యా ఇది? సావిత్రి నీళ్లలో మునిగిపోవడం ఏంటి? మా సావిత్రికి ఏమైంది భగవంతుడా? మీరందరూ వద్దు వద్దు అంటున్నా అనవసరంగా బోటింగ్కి తీసుకొచ్చాను అత్తయ్య. నా సావిత్రికి ఇలా జరుగుతుంది అనుకుంటే అన్నయ్య, అసలు తీసుకొచ్చేవాడే కాదత్తయ్య. అన్నయ్య, ఊరుకో అన్నయ్య. కులదైవానివి నిన్ను దర్శించుకుని పోదామని వస్తే ఇలా చేసావేమిటి స్వామి? వదినా. సావిత్రి, మునిగిపోయింది మీ మిస్సెస్ అండి? అవును సార్. అసలు బోట్ ఎలా తెరవబడింది? ఛాన్స్ లేదు కదా. అప్పటిదాకా బాగానే ఉంది సార్. చాలా దూరం వెళ్ళాం. వెళ్ళిపోదామండి అని నా భార్య అంటే బోట్ ని వెనక్కి తిప్పాను సార్. ఆ తిప్పటంలోనే తిరగబడిపోయింది సార్. ఓ షిట్. అంతా గాలించాను సార్, ఎక్కడ కనిపించలేదు. కనిపించలేదా? కనిపించలేదా? తన నీళ్లలో మునిగిపోయి చాలా సేపు అయింది కాబట్టి బ్రతికే అవకాశం లేదు. లేదు, నా సావిత్రి నాకు కావాలి. నా సావిత్రి నేను చూడాలి. నా సావిత్రి నేనే కాపాడుకుంటా. అరే, ఆగండి. పట్టుకోండి. సావిత్రి, తీసుకురండి. సావిత్రి, సత్యయ్య. సావిత్రి, సత్య, ఏం చేస్తున్నారు మీరు? రా అన్నయ్య. ఆవిడ బ్రతికే ఛాన్స్ లేదండి. లేదు, నా సావిత్రి నేను చూడాలి. నా సావిత్రి శవాన్నైనా చూపించండి సార్, ప్లీజ్. చూడండి, ఫూలిష్ గా మాట్లాడకండి. చీకటి పడిపోయే టైం అవుతుంది. మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఉదయాన్నే లైఫ్ గార్డ్స్ ని పిలిపించి వెతికిస్తాం. సావిత్రి, అన్నయ్య, వదినా. ఇంకెక్కడి వదినమ్మా, అయిపోయింది. నా చేతులరా నేనే మీ వదిన చంపేశాను. అన్నయ్య, అసలు బోటింగ్ కి తీసుకురాకపోయి నా సావిత్రిలా అయిపోయి ఉండేది కాదు. అన్నయ్య, వదినా అన్నయ్య. సావిత్రి, సావిత్రి, వదినా అన్నయ్య. నా గురువు చెప్పినట్టే సావిత్రిని లేపేశాను. ఇక మిగిలింది ఇది. దీన్ని లేపేస్తే నా దేవుడు సంతోషపడతాడు. అన్నయ్య, వదినా అన్నయ్య. వదినా. ఆ సావిత్రిని చెరువులో శవాన్ని చేశాను. శబాష్! ఆ నందినికి కూడా మరణాన్ని ప్రసాదించరా. త్వరగా ఆ కార్యం కూడా పూర్తి చేసిరా.